నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండో రోజు పర్యటనలో భాగంగా కుప్పం నియోజకవర్గం అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మరి వీళ్ళు ఇప్పటికే R&B అతిథి గృహంలో ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు, వారి సమస్యలు తెలుసుకున్నారు. తక్షణమే అధికారులకు అక్కడిక్కడ ఆదేశాలు ఇచ్చి వారి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. అదేవిధంగా 12:30కి పార్టీ కార్యకర్తలతో ముఖ్య నాయకులతో ఒక సరికొత్త విధానంలో చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారు. పార్టీ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు, 14 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు. ఈసారి ఒక వినూత్నమైన రీతిలో అందరినీ ఆశ్చర్యపరిచే రీతిలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన స్టార్ట్ అయింది. ఎక్కడ కూడా ఆర్భాటాలకి దర్పానికి తావు లేకుండా చాలా తగ్గింపుగా అంటే చాలా సింప్లిసిటీగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనకి శ్రీకారం చుట్టారు. మరి ఈవేళ కూడా కుప్పం నియోజకవర్గంలో ఈరోజు జరుగుతున్న పర్యటనలో కూడా ఎక్కడ కూడా హడావుడి లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, నియోజకవర్గ ప్రజలు స్థానికులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికే వెళ్ళి వారితో మాట్లాడుతూ ఎక్కడ సెక్యూరిటీ ఆటంకాలు కూడా లేకుండా, సీఎం అనగానే సీఎం దగ్గరికి వెళ్ళాలంటే అది పెద్ద యజ్ఞం అని చెప్పి భావించే రోజుల్లో ఈవేళ కుప్పం నియోజకవర్గంలో ప్రతి సామాన్యుడు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి తన వాణిని లేదంటే తన ఆవేదన చెప్పుకునే అవకాశం స్వేచ్ఛగా కలిగించారు. పోలీసులను కూడా కొంచెం దూరంగా పెట్టి సెక్యూరిటీ ఆంక్షలు కూడా తొలగించి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు వారి దగ్గరికి వెళ్ళి క్యూలో దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడే ప్రయత్నం చేయటం, ఇది ఒక కొత్త వరవడికి శ్రీకారం చుడుతుంది చంద్రబాబు నాయుడు గారి పాలన. ప్రభుత్వంతో యంత్రాంగాన్ని ప్రభుత్వం అధికారులతో పనులు చేయించడం వేరు. ఈవేళ పార్టీ 2019లో ఓడిపోయిన తర్వాత కష్టకాలంలో ఉంది, టీడీపీ ఇబ్బందుల్లో ఉంది, 2024 ఎన్నికల్లో గెలుస్తుందా లేదా అని రకరకాల సందేహాలు వ్యక్తమైన నేటి తరుణంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ఊహించిన విధంగా, అంచనాలకు అందని విధంగా 164 స్థానాల్లో విజయం సాధించారు. మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్లో మరి ఆయన పరిపాలన మరి సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రజలతో ముఖ్యంగా పార్టీ నాయకులతో కలిసి మెలిసి వారి అభిప్రాయాల్ని పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారు కాన్స్టిట్యున్సీలో లేకపోయినా కూడా కుప్పం నియోజకవర్గంలో టీడీపీని కంచుకోటగా మార్చిన పార్టీ ముఖ్య నాయకులకి ఒక భరోసా ఇవ్వబోతున్నారు. నేనున్నాను, మీకు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండండి, మీకేం కావాలో ప్రభుత్వంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కుప్పం నియోజకవర్గం అభివృద్ధిలో అన్ని కాన్స్టిట్యున్సీల కంటే కుప్పం అభివృద్ధి చెందాలి, ప్రజలు కూడా ఆర్థిక స్థితిగతుల నుంచి వారి యొక్క పురోగతి సాధించే విధంగా అడుగులు వేయండి, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పి పార్టీ కేడర్ కూడా చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేయబోతున్నారు. మరి పార్టీ కోసం పనిచేసిన ముఖ్య నాయకులందరూ కూడా నామినేటెడ్ పదవులకు కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అది కూడా కుప్పం నుంచే నామినేటెడ్ పదవులు ఎవరు ఉండాలి, ఏ పదవి ఎవరికి ఇవ్వాలి, వీటి మీదే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఏదేమైనా ఈవేళ దాదాపుకి ఈవేళ మధ్యాహ్నం 5 గంటలకి ప్రోగ్రాం కుప్పం నియోజకవర్గం పర్యటన ముగించుకుని విజయవాడకు చేరుకోనున్నారు. ఏదేమైనా తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో కుప్పానికి వెళ్ళినప్పుడు తన సొంత నియోజకవర్గంలో ప్రజలతో కానీ, అధికారులతో కానీ, పార్టీ నాయకులతో కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్నమైన శైలిలో వ్యవహరించిన తీరు ఇవాళ పెద్ద చర్చకు దారితీస్తుంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఇంత తగ్గించుకొని ప్రతి ఒక్కరిని తన దగ్గర తీసుకుని మాట్లాడే చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం. ఇదివరకు చూసిన చంద్రబాబు నాయుడు గారు వేరు, ఇప్పుడు చూసిన చంద్రబాబు నాయుడు గారు వేరని భావం ఆంధ్రప్రదేశ్లో చర్చ నడుస్తుంది. ఇదే వరవడి కొనసాగిస్తే ఖచ్చితంగా మళ్ళా టీడీపీకి ప్రజాదరణ కూడా తగ్గే అవకాశం ఏమాత్రం ఉండదు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, ULV ఫాగర్ వంటి పరికరాల ద్వారా
పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.